హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోపి సర్ది. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం అండి. మన ఈపీఎఫ్ ఖాతాకు ఎగ్జిట్ డేట్ అనేది ఆన్లైన్ ద్వారా ఎట్లా ఎంటర్ చేయాలి అనే విషయాన్ని ఒక డెమో రూపంలో మీకు తెలియజేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే, మనం ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి కొన్ని సందర్భాల్లో చేంజ్ అవుతుంటాం. ఆ సందర్భంలో ఎంప్లాయర్ అనేవాళ్ళు ఎగ్జిట్ డేట్ అనేది మెన్షన్ చేసి ఉండరు. అయితే మనం ఆ ఎగ్జిట్ డేట్ అనేది ఆన్లైన్ ద్వారా ఏ విధంగా మనం ఎంటర్ చేయొచ్చు అనే విషయాన్ని ఒక డెమో రూపంలో తెలియజేస్తాను. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి వెళ్ళి యూఏఎన్ నంబరు, పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ పైన క్లిక్ చేసినట్లయితే ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది, ఆధార్ ఓటీపీ. ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత డాష్బోర్డ్ అనేది ఒక 5 ఆప్షన్స్తో షో చేస్తూ ఉంటుంది. యూఏఎన్ కార్డు, అకౌంట్ సెట్టింగ్స్ అని చూపిస్తుంది. హోమ్, వ్యూ, మేనేజ్ అకౌంట్, ఆన్లైన్ సర్వీసెస్ అని 5 ఆప్షన్స్ కూడా ఇక్కడ షో చేస్తుంది. మన పర్సనల్ మెంబర్ ప్రొఫైల్ అనేది కూడా షో చేస్తూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే అందులో చివర్లో మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మార్క్ ఎగ్జిట్ పైన క్లిక్ చేసినట్లయితే ఇంకొక డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. పక్కన ఒక బాక్స్ ఉంటుంది, అక్కడ సెలెక్ట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనం ఏవే కంపెనీల్లో వర్క్ చేసామో దానికి సంబంధించిన పిఎఫ్ ఖాతాలు అనేవి అక్కడ చూపిస్తాయి. మనం ఏదైతే పిఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ ఇవ్వాలో ఆ పిఎఫ్ అకౌంట్ని అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఇలా అన్ని డీటెయిల్స్ కూడా మనకి చూపిస్తాయి. అయితే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అక్కడ మనం ఆల్రెడీ లేదు కాబట్టి మనకి అక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మనమే ఇవ్వాలి, అక్కడ ఉండదు. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ డేట్ అనేది మనం ఏ విధంగా ఎంటర్ చేయాలంటే, మన పాస్బుక్లో చివరిసారిగా కంట్రిబ్యూషన్ అనేది ఎప్పుడు జరిగిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత ఆ డేట్ నుంచి 1 మంత్ తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇవ్వాలి. ఈపీఎఫ్ఓ రీసెంట్గా కొన్ని సవరణలు అనేవి చేశారు. ఇంతకుముందు ఒక సంస్థ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత 2 మంత్స్ తర్వాత మాత్రమే ఎగ్జిట్ డేట్ అనేది ఇవ్వడానికి వీలుగా ఉండేది. ఇప్పుడు దానిని 1 మంత్కి కుదించారు. అంటే మనం ఒక సంస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇవ్వచ్చు. ఆ విధంగా మనం చెక్ చేసుకొని ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇవ్వచ్చు. ఆ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చిన దగ్గర మనం సెలెక్ట్ చేసినట్లయితే అక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ డేట్ ఇచ్చినట్లయితే అక్కడ గ్రీన్ కలర్లో షో చేయాలి. 2 దగ్గర రీసెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అని కూడా ఉంటుంది, అక్కడ కూడా సెలెక్ట్ చేసినట్లయితే 2 దగ్గరలో కూడా గ్రీన్ కలర్లో షో చేయాలి. అలాగైతే మీది అప్డేట్ అవుతుంది, లేదంటే అప్డేట్ అవ్వదు. ఖచ్చితంగా హెచ్ఆర్ని వెళ్ళి కలవాలి, అంటే ఎంప్లాయర్ని కలవాల్సి వస్తుంది. తర్వాత సెలెక్ట్ రీజన్ ఆఫ్ ఎగ్జిట్ అని అడుగుతుంది. ఆ సెలెక్ట్ రీజన్ ఆఫ్ ఎగ్జిట్ దగ్గర పర్మనెంట్ డిజబిలిటీయా, లేకపోతే రిటైర్మెంటా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం చేత మానేస్తున్నారా అనే విషయాన్ని అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. రీజన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆధార్ ఓటీపీ కోసం ఓటీపీ సెండ్ చేయాలి. ఓటీపీ సెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పాపప్ అనేది వస్తుంది, అక్కడ ఎస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఎస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే కిందన కొన్ని పాయింట్స్ అనేవి ఇచ్చారండి, ఆ పాయింట్స్ అనేవి క్లియర్గా చదవాలి. యూ హ్యావ్ రీడ్ ద బిలో పాయింట్స్ కేర్ఫుల్లీ అని ఉంటుంది. అక్కడికి చదివిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే అప్డేట్ అనే పాపప్ వస్తుంది, అప్డేట్ కొట్టాలి. ఆ తర్వాత ఇంకొక పాపప్ వస్తుంది, దానిపైన ఓకే అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ అవుతుంది. మీరు దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే వ్యూ అనే ఆప్షన్ పైనకి వెళ్ళి సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనే ఆప్షన్స్ అనేవి క్లియర్గా షో చేస్తాయి. ముందు మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చే ముందు కూడా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటుంది, కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఉండదు. మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి వ్యూలో సర్వీస్ హిస్టరీలో చెక్ చేసుకున్నట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా అక్కడ షో చేస్తుంది. ఈ విధంగా ఆన్లైన్లో మనం మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇంతకుముందు ఎంప్లాయర్ మాత్రమే చేసేవారు, ఇప్పుడు ఆ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు, ఇంట్లోనే ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నన్ను వాట్సాప్లో నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది పెయిడ్ సర్వీస్ ఉంది, నేను పెయిడ్ సర్వీస్ చేస్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నా నంబరు, వాట్సాప్ నంబరు, డీటెయిల్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశాను. క్లియర్గా దాన్ని పూర్తిగా చదివి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మార్క్ ఎగ్జిట్ సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.